అధ్యక్ష, ఈ టీడీఆర్ బాండ్స్ విషయం గత ప్రభుత్వంలో కంప్లీట్గా టోటల్ అవతకలు చేసింది అధ్యక్ష. ఒక మున్సిపాలిటీలోనే కాదు, ఈరోజు తణుకు తీసుకుంటే 63.24 కోట్ల వాల్యూ ఉండేది 754.67 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. దాని వాల్యూ 63 కోట్లు, కానీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ 754. అంటే ఎక్కడో, అంటే రూరల్లోనూ ఎక్కడో ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అడ్రస్ టౌన్లో ఎక్కడో టౌన్ సెంటర్లో అడ్రస్ ఇస్తే దాని వాల్యూ వేసేసారు. ఇక్కడ జరిగిందంటే వెరీ సింపుల్, ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. ఆ విధంగా 63 కోట్లు 754 కోట్లు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక 170.99 కోట్లకి యాక్చువల్గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ వేసింది. దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ విశాఖపట్నం తీసుకుంటే అధ్యక్ష, మొత్తం విశాఖపట్నం వరకు 226 బాండ్స్ యాక్చువల్గా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 95 వచ్చి షార్ట్ ఫాల్స్కి వాళ్ళకి మెసేజ్ ఇచ్చున్నాం, వాళ్ళు వచ్చి షార్ట్ ఫాల్స్ క్లియర్ చేయాలా. 51 వచ్చి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలా, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 80 వచ్చి ఫైనల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో 80 బహుశా ఒక 1 వీక్లో అవుతాయి అధ్యక్ష. ఈ 51 కూడా వాళ్ళు గిఫ్ట్ ఇస్తే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం తీసుకుంటే, అంటే సభ్యులు అన్ని మున్సిపాలిటీస్లో అడిగారు కాబట్టి రాష్ట్రం మొత్తం తీసుకుంటే 965 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 482 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, 265 గిఫ్ట్ ఇవ్వని లెటర్ రాస్తున్నాము, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 218 నోటిఫై చేశారు, అంటే 1 వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష. తర్వాత 2014-19 అధ్యక్ష, నెలకి 58 టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం 47 ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 27 ఇస్తున్నాం, అంటే తగ్గినాయి. కారణం ఏంటంటే మొదటి 5 నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపున్నాం అధ్యక్ష. తణుకులో, తిరుపతిలో జరిగిన ఈ స్కామ్స్ వల్ల వాటిని ఆపమన్నాం, అందువల్ల ఆపాము. తర్వాత మళ్ళీ ఏంటంటే రియల్ వాల్యూకి, అంటే ఒరిజినల్గా ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చారో ఆ వాల్యూకి ఇష్టపడి ముందుకు వస్తే ఇస్తామని చెప్పాము అధ్యక్ష. వాళ్ళే వచ్చారు ముందుకి, డిలే అవుద్ది సార్ మాకు వాల్యూకి, దాని మీద ఆర్డర్స్ ఇచ్చాము. చాలామంది యాక్చువల్గా ఒరిజినల్ వాల్యూ, అంటే రియల్ వాల్యూకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు విశాఖపట్నంలో సిరిపురం క్రైస్తవ భూముల డెవలప్మెంట్ కానీ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క కమిటీ రిపోర్ట్ రాగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా ఈ అసైన్మెంట్ భూములు ఎవరికైతే ఇచ్చామో అసైన్మెంట్ ల్యాండ్స్, వాడకు కూడా పట్టా ల్యాండ్స్తో ఈక్వల్గా టీడీఆర్ బాండ్ ఇవ్వాలని జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందువల్ల అసైన్ ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా త్వరలో క్లియర్ చేస్తామని తెలియజేస్తూ, ఇది వీలైనంత తొందరలో ఈ రిపోర్ట్ తీసుకొచ్చి దీని మీద డెసిషన్స్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక 3 monthsలో దీని మీద కంప్లీట్గా యాక్చువల్గా కంప్లీట్ చేస్తామని సభకు తెలియజేస్తాం. యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మా రాధాకృష్ణ గారు ఆయన చెప్పడం మర్చిపోయాడు. నేను ఎంపీ కింద ఉండగా నాకు అందిన సమాచారం, ఎందుకంటే ఊర్లోకి రాలేకపోయాను కదా నేను, నాకు అందిన సమాచారం ఎక్కడో ఊరవతల ఒక పార్క్ తీసుకుని ఆ పార్కు గురించి కూడా టీడీఆర్లు కూడా ఇష్యూ చేసినట్టుగా అది వాస్తవం అధ్యక్ష. దాని మీద ఇటువంటి వాటి మీద డెఫినెట్గా సమగ్రమైన విచారణ జరిపి దోషుల్ని ఎలా శిక్షించాలి అనేది కూడా మీరు ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్ చేయాలి. చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు.